ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏలూరు జిల్లా నారా లోకేష్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్నపరెడ్డి గంగాధర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరోసారి సంక్రాంతి పండుగలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ మద్దిపాటి నాగేశ్వరరావు, ఎంపీటీసీ సాయిల రాంబాబు, జిల్లా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్నపరెడ్డి గంగాధర్, ఏలూరు జిల్లా పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి గంటా శ్రీను తదితరులు పాల్గొన్నారు. మొదలుపెట్టిన మన నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఈ పండుగ వాతావరణంలో మరి ఆంధ్ర ప్రజలే కాక మరి చుట్టుపక్కల రాష్ట్రాలు మరి ప్రపంచ దేశాలే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎదురు చూసిన రోజు మరి ఇదే రోజు. ఈ శుభ సందర్భం మన పిల్లల తరాలు కూడా ఎప్పుడు కూడా లిఖిత పూర్వకంగా సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారం అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటూ మరొక్కసారి మన ఆంధ్రప్రదేశ్ కూటమి టీడీపీ కుటుంబ సభ్యులకి, జనసేన కుటుంబ సభ్యులకి, బీజేపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి నా శిరస వంచి నమస్కారాలు, శుభాభినందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు. ఈరోజు శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తే ఎలా ఉంటుందో అదేవిధంగా మా చంద్రుడి పట్టాభిషేకానికి తరలివచ్చినటువంటి జనాలు, ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు హయాంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన భిన్నంగా ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఏమి ఇవ్వాలో తెలిసినటువంటి వ్యక్తి, విజన్ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి కట్టడాలు కట్టడం, అలాగే అభివృద్ధి చేయడం తప్ప కూల్చడం తెలియదండి. అలాగే ఈరోజు జంగారెడ్డిలో చూస్తే మున్సిపల్ కార్యాలయానికి అంతకుముందు 2014 ఎలక్షన్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి నందమూరి తారక రామారావు నగరపాలక సంస్థ అని చెప్పేసి నామకరణ చేయడం జరిగింది. అదేవిధంగా